హాయ్ ఎవ్రీవన్. సో, ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే వ్యూస్ గురించనమాట. ఓకేనా? వ్యూస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మనం రెవిట్‌లో వాడే వాటిని ప్లాన్ వ్యూ, సెక్షన్ వ్యూ, 3D వ్యూ, ప్లాన్స్‌నే వ్యూస్ అని అంటాం అనమాట. సో, ప్లాన్ వ్యూస్ అవ్వచ్చు, సెక్షన్ వ్యూస్ అవ్వచ్చు, 3D వ్యూ అవ్వచ్చు, ఎలివేషన్ వ్యూ అవ్వచ్చు. సో, వాటెవర్. ఓకేనా? ఈ వ్యూస్‌ని ఎంత ఈజీగా చూడొచ్చు. అంటే ఫాస్ట్‌గా ఒక వ్యూ తర్వాత ఇంకో వ్యూకెళ్ళటం, వ్యూని ఎలా ఫ్లెక్సిబుల్‌గా చూడొచ్చన్న చిన్న కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను ప్లాన్ వ్యూలో ఉన్నాను. సో, మనకి కనిపించింది ప్లాన్ వ్యూ. ఇది ఇక్కడికెళ్తే సీలింగ్ వ్యూ. ప్లాన్స్ అనొచ్చు, ఫ్లోర్ ప్లాన్స్, సీలింగ్ ప్లాన్స్, 3D వ్యూస్, ఎలివేషన్ వ్యూస్ ఎలా అయినా చెప్పొచ్చనమాట. వీటిని మనం ఇప్పుడు ఏదైతే ఆన్‌లో ఉన్నామో అది మన కరెంట్ వ్యూ అనొచ్చు, కరెంట్ విండో అనొచ్చు. మనం ఎలా అయినా డిస్కస్ చేయొచ్చు దీని గురించి. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూకి చేంజ్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు ఒక 4 వ్యూలు ఆన్ చేసి పెట్టుకున్నారు. ఒక ప్లాన్ వ్యూ, ఒక సెక్షన్ వ్యూ, ఒక 3D వ్యూ, ఒక ఎలివేషన్ వ్యూ. ఓకేనా? నేను ఒక వ్యూ నుంచి ఒక వ్యూకి ఇలా కావాలంటే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే కంట్రోల్ ట్యాబ్. మనం కంట్రోల్ ట్యాబ్ వాడుతూ ఉంటే ఒక వ్యూ నుంచి ఒక వ్యూకి ఫాస్ట్‌గా మూవ్ అవ్వచ్చనమాట. ఓకేనా? సో, ఫస్ట్‌ది కంట్రోల్ ట్యాబ్. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఎప్పుడు మన చెయ్య కంట్రోల్ ట్యాబ్ దగ్గర ఉండటానికి మాక్సిమం ట్రై చేయండి. రైట్ హ్యాండ్ ఎప్పుడు మౌస్ మీద ఉండేలాగా, లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేయాలి. కమాండ్ యూజ్ చేసిన తర్వాత ఆపడానికి ఎస్కేప్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ జెడ్‌కి యూజ్ చేయొచ్చు. ఏదైనా మనం రాంగ్ కమాండ్ తీసుకుంటే కంట్రోల్ జెడ్ తీసుకోవచ్చు. సో, మన లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కంట్రోల్ ట్యాబ్ దగ్గర ఉండేలాగా మోస్ట్లీ అలా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు తీయకూడదు. ఎప్పుడు మనం వర్క్ ఎప్పుడు ఇలానే ఫిక్స్ అయ్యి చేస్తే వర్క్ కొంచెం ఫాస్ట్‌గా అవుతది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ టూల్ కంట్రోల్ ట్యాబ్. కంట్రోల్ ట్యాబ్ వాడి మనం ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూకి ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ రెండో కమాండ్ వచ్చేసి నాకు ఈ 4 వ్యూస్ ఒకటే డిస్‌ప్లేలో రావాలనమాట. 4 నేను ఎట్ ఎ టైమ్ చూడాలనుకుంటున్నాను. అప్పుడు WT టైల్ వ్యూస్ అంటారనమాట. ఈ కమాండ్ పేరు WT. ఓకేనా? మీకు ఇది వ్యూ ట్యాబ్‌లో కూడా ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో వ్యూ ట్యాబ్‌లో ఇక్కడ ఉంటది చూడండి. టైల్ వ్యూస్ WT కమాండ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మీకు ఎప్పటిలాగానే వ్యూ కావాలి అనుకున్నప్పుడు మోస్ట్లీ ఇది ఎప్పుడు వాడతామంటే ఒక ప్లాన్, ఒక సెక్షన్, ఒక 3D మీరు రెడీ చేసి పెట్టుకొని ప్లాన్‌లో ఏదైతే డ్రా చేస్తున్నారో అది సెక్షన్‌లో విజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని 3Dలో చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకేనా? సో, WT. నెక్స్ట్ నాకు ఇంతకు ముందులాగే ఫస్ట్ ఫ్లోర్ నేను ఏ ఫ్లోర్‌లో ఉన్నానో ఆ వ్యూనే నాకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసేస్తే గనక క్లోజ్ అయిపోద్ది. ఓకేనా? మీకు ఏది కావాలో అది ఒక్కటే ఉంటది. అలా చేయడం కంటే చాలా ఉన్నాయనుకోండి. అప్పుడు మళ్ళీ మీకు ముందుదే కావాలంటే ట్యాబ్ వ్యూ, రివర్స్ TW, టైల్ వ్యూ WT, ట్యాబ్ వ్యూ TW ఇలా ప్లాన్ చేసుకోండి. సో, మీరు ఏదైతే క్లిక్ చేసి TW అని క్లిక్ చేస్తారో అది ఒకటే మీకు ట్యాబ్ అవుతదనమాట. సో, కంట్రోల్ ట్యాబ్, WT, TW 3 కమాండ్స్ చెప్పాను కదా! నెక్స్ట్ ఇంకొకటి వ్యూస్‌కి సంబంధించిన కమాండ్స్ ఏంటంటే, ఈ వ్యూ ఇప్పుడు నేను మెక్ 1లో ఉన్నాను చూసారా? ఇది నా కరెంట్ విండో అవుద్దనమాట. కరెంట్ వ్యూ అనొచ్చు, కరెంట్ విండో అనొచ్చు మీ ఇష్టం. ఓకేనా? యాక్టివేట్ విండో అనొచ్చు, యాక్టివేట్ విండో అనొచ్చు, యాక్టివ్ విండో అనొచ్చు. ఇది నేను యాక్టివ్‌లో ఉన్నానంటే రిమైనింగ్ 3 ఇన్‌యాక్టివేట్‌లో ఉన్నావు అని అర్థం. మీరు ఇలా కావాలంటే ఇలా క్లోజ్ చేసేయచ్చు. లేదు అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో ట్యాబ్ ఉంది చూడండి. ఒక టూల్ ఉంది చూసారా? క్లోజ్ ఇన్‌యాక్టివేట్ వ్యూస్ CLV అని ఉంది. సో, మీరు 1 ఆర్ మోర్ వ్యూస్ ఆన్‌లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుద్దనమాట. సో, మీకు చాలా ఓపెన్ చేస్తారు. నేను వెంటనే క్లోజ్ చేయాలనుకుంటున్నానంటే ఏదో ఒకటి కంపల్సరీగా యాక్టివ్‌లో ఉంచి ఈ బటన్ క్లిక్ చేస్తే రిమైనింగ్ అన్నీ క్లోజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇది క్లోజ్ ఇన్‌యాక్టివేట్ వ్యూస్ అంటే ఏది యాక్టివ్‌లో ఉంచుతారో అది మాత్రమే ఆన్ అయ్యి రిమైనింగ్ అన్నీ క్లోజ్ చెయ్యి అని అర్థం. ఓకేనా? ఇది 1 ఆర్ మోర్ ఉంటేనే ఇది అప్లై అవుద్దని చెప్పాను కదా! సో, మేబీ ఇంకొకటి మీరు ఆన్ చేస్తే కంపల్సరీగా మీరు ఎన్ని ప్రాజెక్టులు ఓపెన్‌లో పెడితే అన్ని ప్రాజెక్టులు అన్ని కరెంట్ విండోలుండి మిగిలినయన్నీ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? ఇది క్లోజ్ ఇన్‌యాక్టివేట్ వ్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టూల్ ఉంది. స్విచ్ విండోస్ అని. అంటే మీకు ఏ వ్యూ కావాలో ఆ వ్యూ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇక్కడ చూడండి స్విచ్ విండోస్ ఉంది చూసారా? నాకు మల్టిపుల్ వ్యూస్ నేను ఓపెన్ చేసేసాను. నాకు కావాల్సిన
ఫ్లోర్ ప్లాన్ ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. నేను కంట్రోల్ ట్యాబ్ చేసే టైం కూడా లేదు నాకు. అప్పుడు ఇక్కడ స్విచ్ విండోస్‌కి వచ్చేస్తే మీరు ఎన్నైతే ఓపెన్‌లో పెట్టారో, ఓపెన్ చేసి ఉంచుకున్నారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో, మీకు ఏది కావాలంటే అది ఇలా స్విచ్ చేసుకోవచ్చు. మనం స్విచ్ ఆన్ చేస్తే ఎట్లాగా అలా స్విచ్ ఆన్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఒక టూల్. ఓకేనా? సో, ఇప్పటికి మనకు 5 టూల్స్ అయ్యాయి. ఈ 5 టూల్స్ ఎప్పుడు మన ఫింగర్ టిప్స్‌లో ఉంటే మనకు వర్క్ ఫాస్ట్‌గా అవుతదనమాట. ఓకేనా? సో, ఫస్ట్ కంట్రోల్ ట్యాబ్, నెక్స్ట్ డబ్ల్యూటీ, టీడబ్ల్యూ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. స్విచ్ విండోస్, క్లోజ్ అండ్ యాక్టివేట్ వ్యూస్. ఈ 5 వ్యూస్‌కి సంబంధించిన టూల్స్ అనమాట. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్ ఆల్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం.